మాట్లాడదాం. మనతో పాటు ముందుగా వంశతిలక్ గారు. సో ఒకటి, ఇప్పుడు ఇది గొడవల కంటే ఎక్కువ ఇష్యూ సార్ట్ అవుట్ చేసుకోవాలి. చాలా పెద్ద ఇష్యూ, వర్గీకరణ అన్నది చాలా పెద్ద ఇష్యూ. అదే సార్ట్ అవుట్ అయింది, అమికబుల్ సొల్యూషన్ వచ్చింది. సో దీన్ని సార్ట్ అవుట్ చేసుకోలేరా దళితులంతా కలిసి కూర్చొని? సార్ట్ అవుట్ తప్పకుండా చేసుకోవచ్చు సార్. సార్ట్ అవుట్ తప్పకుండా చేసుకోవచ్చు. మీరు వీలుంటే కూర్చొని మాట్లాడండి. యా, ఫ్రేమ్ లో ఆఫ్ కట్ అవుతుంది. మేము సిద్ధం. యా, కాకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం దళితులకు రావాల్సినటువంటి న్యాయం ఏదైతే జరగాలి, రిజర్వేషన్లు అన్నది ఒక కీలక ఫెసిలిటీ, ముఖ్యంగా దళితులకు, అందులో పేద దళితులకు, నిజమైన దళితులకు ముఖ్యమైన ఫెసిలిటీ. రాజ్యాంగంలో చట్టం చేసినంత మాత్రాన ఇప్పటి వరకు నిజాయితీగా, నిజంగా, సిన్సియర్ గా అది ఇంప్లిమెంటేషన్ జరగలేదు. దారుణంగా పక్కదారి పట్టించి దళిత క్రైస్తవులు అత్యధికంగా దాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. 80 to 90% దళిత క్రైస్తవులకి ఈ లాభాలన్నీ వస్తున్నాయి. ఏ రకంగా ప్రూవ్ చేయడం అన్నా నేను సిద్ధంగా ఉన్నాను. అట్లానే మీరు కావాల్సి దాని సర్వే కోసం అందరం డిమాండ్ చేసినా తెలిసిపోతుంది. అట్లాంటి పరిస్థితుల్లో అసలు చట్టం ఉండి వాళ్ళకి బీసీసీ సర్టిఫికేట్ ఇచ్చి ప్రత్యేకమైన కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఒక కేటగిరీ ఇచ్చి రిజర్వేషన్ ఇస్తున్నటువంటి క్రమంలోనే ఇది దుర్వినియోగమయ్యి నిజాయితీగా రావాల్సినటువంటి దళిత హిందువులకు ఎవరికైతే రావాలనో అది రాకుండా, ఇప్పుడు మీరు ఇందాక దళిత ఐక్యత గురించి మాట్లాడారు. దళిత ఐక్యత వచ్చేటటువంటి అవకాశం ఇక్కడనే ఉంది. ఎట్లా ఉంది? మాలా మాదిగల పంచాయతీ కేటగిరైజేషన్ తర్వాత తీరిపోయింది. ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో సమస్యలు లేవు. ఉన్న సమస్యల్లా రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ సమస్య దళిత క్రైస్తవులు దీన్ని మెజార్టీగా తీసుకుపోతున్నారు కాబట్టి నిజమైన దళితులకు 80 సంవత్సరాలు వాళ్ళందరూ దీన్ని వాడుకున్నారు. 80 సంవత్సరాల వరకు వాళ్ళు ఉపయోగించుకున్నారు. అయినా కూడా ఇంకా మాకు ఆ రిజర్వేషన్లు మాకే కావాలి, అది దాన్ని లీగలైజ్ చేయండి అనడం చాలా దారుణం, అన్యాయం, అమానవీయం. సో అంబేద్కర్ స్ఫూర్తికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అట్లాంటిది క్లియర్ కట్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ స్పష్టంగా దళిత హిందువులకి మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయి, అట్రాసిటీ కేసు వర్తిస్తుందని మొన్న చట్టం చేయడం జరిగింది. మన చట్టం దాన్ని ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. మేము అందుకే చాలా సంతోషంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని స్వాగతిస్తున్నాం. ఇప్పటికైనా, కనీసం ఇప్పటికైనా దళిత హిందువులు ఎవరైతే అట్రాసిటీస్ గాని, అన్యాయాలకు గాని, అవమానాలకు గాని నిలదొక్కుని వాళ్ళు హైందవ మతాన్ని గాని లేకపోతే నిజమైన దళితులుగా వాళ్ళు చలామణి అవుతున్నారో వాళ్ళకి కనీసం ఇప్పటికైనా 80 సంవత్సరాల తర్వాత అయినా న్యాయం మొదలవుతుందని ఒక ఆశాకిరణం ఈరోజు కనపడతాం. దాన్ని కూడా జీర్ణించుకోలేక చాలా మంది దాన్ని లేదు దళిత క్రైస్తవులకే రిజర్వేషన్స్ ఇవ్వాలి అనడం చాలా అన్యాయం. మనం మాట్లాడుకున్నటువంటి క్రమంలో చాలా విద్య, ఉద్యోగం మరియు రాజకీయం, ఇవే కాకుండా పథకాలు, ఏ కేటగిరీలో తీసుకున్నా కూడా దళిత క్రైస్తవులే అత్యధిక లాభాలు పొందినటువంటి పరిస్థితి. లాభాలు పొందుతూ బీసీసీ కేటగిరీలో లీగల్ గా రావాల్సినటువంటి లాభాలు పొందుతూ, మళ్ళీ మైనారిటీ లాభాలు కూడా పొందుతూ, 3 రకాలుగా లాభాలు పొందుతున్నటువంటి దళిత క్రైస్తవులు ఒకే ఒక మార్గం ఉన్నటువంటి నిజమైన దళిత హిందువులకి ఎస్సీ రిజర్వేషన్ దాన్ని కూడా గండి కొడుతూ దాన్ని కూడా దూరం చేస్తానంటే ఇంకా వాళ్ళకి బ్రతుకు అనేటటువంటిది మిగలదు. సో చర్చలకు మేము సిద్ధం, న్యాయపరమైనటువంటి చర్చలకు, న్యాయంగా మాట్లాడినటువంటి చర్చలకు మేము సిద్ధం, దానికి మేము ఒప్పుకోవడానికి సిద్ధం. కానీ రిజర్వేషన్లు మాకే కావాలి, ఇప్పుడు ఉన్న దాంట్లో ఇంత మేము అనుభవించినా, 80 సంవత్సరాలు అనుభవించినా కూడా ఇంకా మాకే కావాలంది చాలా అన్యాయం. దాన్ని మాత్రం సహించేది లేదు, దాన్ని ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేటటువంటి పరిస్థితి లేదు. నిన్న మనం చూసాం చాలా చోట్ల, నేను చెప్పాను కూడా, ఉద్యోగం దగ్గర ఆయన స్వామి బొట్టు పెట్టుకుంటాడు, రిజర్వేషన్ పొందుతాడు,
మరి ఇంటి దగ్గర పోగానే శామ్యుల్ గా మారుతారు. చాలా మంది ఉద్యోగస్తులు, మీరు ఇప్పుడు ఇందాక చూసాం మనం, చాలా మంది ఉద్యోగస్తులు వాళ్ళు ఉద్యోగం కోసం హిందువుగా వాళ్ళు రిప్రజెంట్ చేసుకుంటారు, వాళ్ళు హిందూగా అప్లై చేస్తారు, ఉద్యోగం పొందుతారు. పొందిన తర్వాత ఇది విచిత్రం ఏంటంటే, తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దినటువంటి పరిస్థితి, తిన్నటువంటి అన్నం ప్లేట్లోనే ఊసేసినటువంటి పరిస్థితి. అటువంటి హైందవ సమాజం నుంచి వచ్చినటువంటి రిజర్వేషన్ అనుభవిస్తూ చాలా మంది, అత్యధిక మంది దళిత క్రైస్తవులు అందరూ కూడా హైందవ సమాజాన్ని దాన్ని వ్యతిరేకించడం, హైందవాన్ని వ్యతిరేకించడం అన్నది విచిత్రమైనటువంటి విపరీతమైనటువంటి దారి. ఇది మానుకోనంత కాలం మీరు ఎట్లా దళిత మధ్యలో ఐక్యత వస్తుందని చెప్పేసి మీరు చెప్పండి. అసలు దళిత క్రైస్తవులు, దళిత వర్డే లేదు, షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్స్. అది కాకుండా ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్స్ పక్కన పెట్టి దాంట్లో కూడా ఇల్లీగల్ గా పొందుతూ మాకు లీగల్ గా కావాలన్నాం. మాకు మత స్వేచ్ఛ ఎవరు అడ్డుకోలేదండి. నేను నిన్న చెప్పాను, ఐ సెల్యూట్ ట్రూ క్రిస్టియన్స్ నంబర్ 1. ఐ సెల్యూట్. మీ వాయిస్ కట్ అవుతుంది సార్, మళ్ళీ తీసుకుంటాను. మీరు కొంచెం కవరేజ్ ఏరియాలోకి రండి, మంచి తిరిగా కూర్చోండి. మీరు బయట ఉన్నట్టున్నారు, సరిగ్గా రావట్లేదు. ఎస్, శుంకర మౌనిక్ గారు కూడా జాయిన్ అయ్యారు చర్చలో. మళ్ళీ తీసుకుంటాం. వంశతిలక్ గారు మీరు కొంచెం సెటిల్ డౌన్. మీరు